శ్రీరామ నవమి కథ ఒక ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు. ఇది రామాయణంలో ప్రధాన పాత్రధారి అయిన భగవాన్ శ్రీరాముని జన్మదినోత్సవంగా భావిస్తారు. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామ నవమి పండుగను ఆనందంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. త్రేతాయుగంలో అయోధ్య రాజు దశరథ మహారాజుకు సంతతి లేకపోవడంతో ఆయన పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించారు. ఆ యాగ ఫలితంగా అగ్నిదేవుని అనుగ్రహంతో ఆయనకు 4 కుమారులు జన్మించారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వీరిలో శ్రీరాముడు మహావిష్ణు అవతారంగా భూమిపై అవతరించి నాడని భక్తులు విశ్వసిస్తారు. శ్రీరాముని కథ రామాయణంలో వివరించబడింది. ఆయన ధర్మానికి, నీతికి, పతివ్రత ధర్మానికి నిలువెత్తు నిదర్శనం. అయోధ్యలో యువరాజుగా ప్రకటించబోతున్న సమయంలో కైకేయి తన కుమారుడు భరతుని రాజుగా నియమించాలనే కోరికతో రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయమని కోరింది. తండ్రి మాటకు విలువనిచ్చిన రాముడు తన భార్య సీతాదేవి, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యవాసంలో రాక్షసరాజు రావణుడు సీతాదేవిని అపహరించాడు. ఆ తర్వాత హనుమాన్ సహాయంతో లంకను చేరి రావణునిపై యుద్ధం చేసి సీతామాతను రక్షించాడు. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యాభిషేకం చేయించుకున్నాడు. శ్రీరామ నవమి ఉత్సవాలు. శ్రీరామ నవమిని హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, రామకథ పారాయణం, భజనలు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో శ్రీరామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించి ప్రజలకు ప్రసాదాలను అందజేస్తారు. ఈ రోజున రాముడి జీవితం అయిన ధర్మపారాయణ, రాజధర్మాన్ని పాటించడం వంటి అంశాలను గుర్తు చేసుకుంటారు. శ్రీరాముడు ధర్మ మార్గాన్ని చూపించిన మహానాయకుడిగా భక్తుల హృదయాలలో నిలిచి ఉంటాడు. శ్రీరాముని ముఖ్యమైన సందేశాలు: 1. ధర్మానికి అంకిత భావం, న్యాయం, నైతికత, ధర్మబద్ధమైన జీవితం, పితృభక్తి, తల్లిదండ్రుల మాటలను గౌరవించడం, పరశురక్షణ, ప్రజల సంక్షేమం కోసం రాజధర్మాన్ని పాటించడం, భక్తులకు ఆశ్రయం, భక్తులకు సహాయం చేయడం. శ్రీరామనవమి పర్వదినం మనకెంతో ప్రాముఖ్యమైనది. ఈ కథ ద్వారా అర్థమవుతుంది. ఈ పర్వదినాన్ని మనం భక్తితో జరుపుకొని శ్రీరాముని గుణగుణాలు అనుసరిస్తే మన జీవితంలో ధర్మం, న్యాయం, ప్రేమ పెరుగుతాయి. జై శ్రీరామ్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మీ వీడియోలకు మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేయండి.